వాళ్ళకి కపుల్కి ఏదో ఇష్యూ ఉంది, కానీ ఈ బేసిక్ టెస్ట్లో అది డిటెక్ట్ అవ్వటం లేదు. సో ఏం ఇష్యూ ఉండుండొచ్చు అని మనం అనలైజ్ చేసుకుంటే, మనం మామూలుగా ఈ టెస్ట్లో చేసే దాంట్లో ఎగ్ క్వాలిటీ అనేది మనం అసెస్ చేయలేం. అంటే ఫీమేల్లో రిలీజ్ చేసే ఎగ్ యొక్క క్వాలిటీ మనకి తెలీదు. ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయని తెలుస్తుంది, కానీ ట్యూబల్ ఫంక్షన్ కరెక్ట్గా ఉందో లేదో మనకు తెలీదు. హస్బెండ్ స్పర్మ్ కౌంట్, మొటిలిటీ అండ్ మార్ఫాలజీ ఇవి బేసిక్గా తెలుస్తాయి, కానీ ఈ స్పర్మ్ వెళ్ళి లోపల ఉన్న ఎగ్తో కలుస్తుందో లేదో మనకు తెలియదు. సో ఇవన్నీ మనం ఇవాల్యుయేట్ చేయలేము ఈ బేసిక్ టెస్ట్లతోటి. సో అందుకని ఇది మనకి అన్ఎక్స్ప్లెయిన్ అని ఎందుకంటే బేసిక్ టెస్ట్ డిటెక్ట్ చేయలేదు కాబట్టి. కానీ దెర్ ఇస్ సమ్ ఇష్యూ, అందుకనే ప్రెగ్నెన్సీ రావట్లేదు. సో ఓకే, ఇలా ఉంది, దీన్ని ఎలా మేనేజ్ చేయాలి మేడం, ఎలా ట్రీట్ చేయాలి అని అడుగుతారు. ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి అని. సో దీనికి చాలా లెవెల్స్లో చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. నార్మల్గా పేషెంట్ ఏజ్, యంగ్ పేషెంట్స్ అనుకోండి 35 ఇయర్స్ కంటే తక్కువ వాళ్ళల్లో, విమెన్ 35 ఇయర్స్ కంటే తక్కువ వాళ్ళల్లో దీనికి ఐయుఐ సైకిల్ అంటే ట్యాబ్లెట్ మెథడ్లో ఎగ్ పెరగడానికి ట్రీట్మెంట్ ఇచ్చి ఐయుఐ పద్ధతి అనేది ట్రై చేయొచ్చు.